నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మనం ఇప్పుడంతా ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా యుద్ధం వస్తుందా రాదా అవన్నీ పక్కన పెడితే ఏదో ఒక పెద్ద అటాక్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఇండియా. ఎందుకంటే ఈ ఉగ్ర దాడులను గతంలో కూడా చూసినాం మనం. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ గతంలో చేసింది కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే మనకు వస్తున్నటువంటి పరిస్థితులను బేరీ చేస్తే మనకైతే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు పాకిస్తాన్కు పీడ కలగా మిగిలినటువంటి 1971 యుద్ధంలో ఒక కీలకమైనటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చింది, మన యుద్ధ నౌక అయినటువంటి INS విక్రాంత్ పాకిస్తాన్ దిశగా కదులుతూ ఉంది అనేది. అది నిజంగా పాకిస్తాన్ ను వెన్నులో వణుకు పుట్టించేటువంటి విషయం. ఎందుకంటే గతంలో 1971 యుద్ధంలో కూడా కరాచీ పోర్టును మన నౌకాదళము జస్ట్ 2-3 రోజుల్లో విధ్వంసం సృష్టించి వచ్చినాయి. వాళ్ళు ఆగమైపోయారు. మన నుంచి అసలు నష్టం లేదు, వాళ్ళు మొత్తం విధ్వంసం అయిపోయింది కరాచీ పోర్టు. మరి పీడ కళ అనేది వాళ్ళకు మళ్ళీ గుర్తుకొస్తుంది. గతంలో మనకు అసలు ఇంకా విమానవాహక నౌక అటు సైడ్ పోలే అప్పుడు, కానీ ఈసారి విమానవాహక నౌక కూడా అటు సైడ్ పోతుంది. మరి అప్పటికి ఇప్పటికీ భారత నౌకాదళం ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేటువంటి వార్త అనేది వాళ్ళ చెవిన పడ్డది. మరి దీన్ని ఏదో మేము కూడా స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్పుకోనికే వాళ్ళు ఆ పాకిస్తాన్ నేవీ వాళ్ళు అక్కడ ఏదో చిన్న చిన్న ఫైట్స్ అంటే మామూలుగా మాక్ డ్రిల్ అంటారు కదా, మాక్ డ్రిల్ చేసి మేము మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, బొంగు ఉన్నాయి, బొషానం ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. మిసైల్ పెద్ద తుస్సుమనే తోకటుపాకులాగా అవి పెద్ద ఏం పనిచేయవు, మన మీదకి వచ్చేటువంటి పరిస్థితిలో లేవు. ఎందుకంటే పాకిస్తాన్ నేవీ అనేది చాలా వీక్ గా ఉంది. సరే, అప్పటితో 1971 యుద్ధంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయితే కావచ్చు పాకిస్తాన్ నేవీ, కానీ మన ఇండియన్ నేవీతో పోలిస్తే అసలు అది దిగదుడు. అసలు ఏమంటారు, నక్కకు నాగనోక అనుకున్నటువంటి తేడా ఉంది మన నేవీకి వాళ్ళ నేవీకి. మన నేవీ ఎక్కడనో ఉంటే అది నక్కలాగా కుక్కలాగా ఉంది పాకిస్తాన్ నేవీ. మరి అసలు నిజంగా అప్పుడు 1971లో ఏం జరిగింది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు చాలా బుక్లో కూడా దొరుకుతుండొచ్చు, ఒకసారి చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అసలు అప్పుడు ఏం జరిగింది అనేది మనం అయితే ఒకసారి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు నిజంగా 1971 యుద్ధంలో ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీ పోర్టు ఏదైతే ఉందో, ఈ కరాచీ పోర్టు విధ్వంసం అనేది అసలు ఇప్పటికీ కూడా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ప్రపంచ దేశాలన్నీ కూడా. అంటే ఇండియన్ నేవీ అంత పకడ్ బందీగా వాళ్ళ మీదకి వెళ్ళి అటాక్ చేసి వాళ్ళను సర్వనాశనం అయితే చేసింది. మరి దీనికోసం వాళ్ళు ఒక 2 ఆపరేషన్లు చేపట్టారు. ఆ 2 ఆపరేషన్ల పేరు ఏంటంటే, ఒకటేమో ఆపరేషన్ ట్రైడెంట్ అని ఒకటి, ఆపరేషన్ పైథాన్ అని ఒకటి. ఈ 2 కూడా ఆపరేషన్లు కరాచీ పోర్టు లక్ష్యంగా వాళ్ళు ఆ రోజు చేసిరు. ఆ 2 ఆపరేషన్లతోటి కరాచీ పోర్టు మొత్తం విధ్వంసమైంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్త కట్టుకున్నది కరాచీ పోర్ట్ అంతా. అసలు అప్పుడు నిజంగా కరాచీ పోర్ట్ అనేది పాకిస్తాన్ కు ఆత్మ గుండెకాయ లాంటిది. ఎందుకంటే చాలా దేశాల నుంచి వచ్చేటువంటి సరుకులన్నీ కూడా కరాచీ పోర్టు ద్వారానే పాకిస్తాన్ మొత్తం పోతూ ఉంటాయి. అలాంటి పోర్టును మనోళ్ళు మొత్తం దిగ్బంధనం చేసి ఆగం చేసిరు 1971 యుద్ధంలో. దాంతో పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో యుద్ధం ఓడిపోయింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉద్భవించింది. అదొక పెద్ద కథ అన్నట్టు. అసలు ఏం జరిగింది నిజంగా అంటే, ఆపరేషన్ ట్రైడెంట్ అంటే ఏంటి, ఆపరేషన్ పైథాన్ అంటే ఏందనేది మనం చూసుకుందాం. ఆపరేషన్ ట్రైడెంట్ అనేది ఫస్ట్ జరిగినటువంటి కరాచీ పోర్టు మీద జరిగినటువంటి అటాక్. అది ఎప్పుడు జరిగిందంటే 1971 డిసెంబర్ 4-5 తేదీలు, ఈ 2 రోజుల్లోనే జరిగింది ఆ ఆపరేషన్ ట్రైడెంట్. దీనికోసము అప్పట్లో వాళ్ళు వెస్టర్న్ నావల్ కమాండ్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు వైస్ అడ్మిరల్ SN కోహ్లీ నాయకత్వంలో అప్పట్లో ఈ ప్రణాళిక అనేది రూపొందించి వాళ్ళు అమలు చేశారు. అప్పుడు ఏం చేశారంటే, అసలు ఇది కూడా అటాక్ ఇమీడియట్ గా చేసింది కాదు. వాళ్ళు ఏం చేశారంటే, డిసెంబర్ 3 తారీఖు రోజు పాకిస్తాన్ వైమానిక దళం మన ఇండియన్ సంబంధించినటువంటి 9 వైమానిక ఎయిర్ బేస్ ఉంటాయి కదా, వాటి మీద దాడి చేసింది. ఆ దాడి చేసి అక్కడ కొంచెం మనకు లాజ్ చేసింది. లాజ్ చేసిన వెంబడే ఏం చేశారంటే, మనోళ్ళు యుద్ధం ప్రకటించారు. అప్పటికే నేవీ చాలా సర్వసన్నద్ధంగా ఉంది. వీళ్ళు 3 తారీఖు రోజు మన ఎయిర్ బేస్ల మీద దాడి చేసిన వెంబడే నేవీ ఏం చేసిందంటే, కరాచీ పోర్టుకు మీద అటాక్ చేయడానికే ప్లాన్ అనేది చేసింది. మరి దానికోసం ఏం చేసిందంటే, డిసెంబర్ 3 తారీఖు ఎప్పుడైతే వీళ్ళు మన వైమానిక స్థావరాల మీద దాడి చేశారో, ఇమ్మీడియట్ గా అదే రోజు నైట్ మన నేవీ వాళ్ళు ఏం చేశారంటే, పాకిస్తాన్ కరాచీ పోర్టుకు చాలా దగ్గరగా వెళ్ళారు. ఎంత అంటే చాలా 70 నాటికల్ మైళ్ళ దూరంలోకి వెళ్ళిపోయారు. అయితే అక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, అప్పటికి పాకిస్తాన్ నేవీకి రాత్రిపూట పనిచేసే సామర్థ్యం లేదు. రాత్రిపూట ఆ నౌకలు బయటికి పోవు, అసలు ఎవరైనా శత్రువులు అటాక్ చేసేది కూడా గుర్తించే వ్యవస్థ లేదు. అటువంటి దీనస్థితిలో ఉన్నది అప్పుడు కూడా పాకిస్తాన్. మరి దీన్నే మనోళ్ళు చాలా పాజిటివ్గా తీసుకొని ఏం చేశారంటే, వీళ్ళు కరాచీ పోర్టుకు చాలా దగ్గరగా వెళ్ళిపోయినాయి మనకు సంబంధించినటువంటి నౌకలు. ఈ నౌకలు ఏం చేసినాయంటే,
మన అప్పట్లో ఒక ఐఎన్ఎస్ నిర్హత్ అని ఒకటి నౌక ఉండే. ఆ నౌక ఏం చేసిందంటే అది ఆ డిస్ట్రాయర్ అప్పట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నౌక పిఎన్ఎస్ ఖైబర్ అనేది ఒకటి ఉండే. దాని మీద 2 మిసైల్ వేసింది, అని మునిగిపోయింది. ఆ మునిగిపోతే 222 మంది చచ్చిపోయారంట. ఆ నౌకలో ఉన్నటువంటి వాళ్ళు 222 మంది. తర్వాత ఐఎన్ఎస్ వీర్ అని మన నౌక ఇంకోటి ఏం చేసిందంటే వాళ్ళకి సంబంధించినటువంటి పిఎన్ఎస్ మహాపిజ్ను అనేటువంటి ఒక నౌకను ఒకటే మిసైల్ ఇచ్చిందంట. ఆ నౌక మునిగిపోయింది. దాంట్లో ఉన్న 33 మంది చచ్చిపోయారంట. నెక్స్ట్ ఐఎన్ఎస్ నిపట్ అని మన నౌక ఏం చేసిందంటే అప్పట్లో వాళ్ళది ఒక కార్గో షిప్ అమెరికా నుంచి పాకిస్తాన్కు, అప్పట్లో అమెరికా పాకిస్తాన్ మంచి దోస్తాన్లు ఉంటుండే. మరి అమెరికా నుంచి వాళ్ళకు కార్గో షిప్లో కొన్ని ఆయుధాలు వస్తుంటే ఆ కార్గో షిప్ను ముంచేసింది. కదా అక్కడ ఉన్న నౌకలు 2 మునిగిపోయినాయి. ఇక్కడ కార్గో షిప్ మునిగిపోయింది. మునిగిపోయే వరకు అక్కడ మొత్తం ఆగమాగం అయిపోయింది. అసలు అక్కడ ఏమీ లేవు అసలు, అంటే ఆయుధాలు లేకుండా పోయినాయి. ఉన్న నౌకలు మునిగిపోయినాయి. దాంతో యుద్ధ నౌకలు మునిగిపోయినాయి. మునిగిపోయే వరకు ఆ పాకిస్తాన్ కరాచీ పోర్టు ఏదైతే ఉందో అక్కడ భయం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏం చేసిరంటే ఐఎన్ఎస్ నిపట్ ఆల్రెడీ ఉంది కదా, ఐఎన్ఎస్ నిపట్ ఏదైతే ఆ అమెరికా నుంచి ఏవైతే ఆయుధాలు తీసుకొస్తున్నటువంటి నౌకను ముంచే కదా మన యుద్ధ నౌక, అదే యుద్ధ నౌక నుంచి ఇంకా కొన్ని మిసైల్ ప్రయోగించి కరాచీ పోర్ట్ లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో మొత్తం ధ్వంసం అయిపోయినాయంట. దాదాపు 50% ఇంధన నిల్వలు ఎక్కడైతే అక్కడ స్టోరేజ్ చేసినాయో కరాచీ పోర్ట్ లో అవన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. మొత్తం ఆగమాగం అయిపోయింది కదా. ఇక్కడ ఫస్ట్ చేసినటువంటి ఆపరేషన్ 4-5 తారీఖు చేసినటువంటి ఆపరేషన్ ఫలితంగా ఏమైందంటే మనకు చిన్న నష్టం కూడా జరగలేదు. మనోళ్ళు ఒక్కరి చిన్న గాయం కూడా కాలేదు మనోళ్ళకు. కానీ అక్కడ ఉన్నటువంటి 2 యుద్ధ నౌకలు మునిగిపోయినాయి, కార్గో షిప్ మునిగిపోయింది. ఇంకా అసలు మొత్తం ఆ ట్యాంకులు ఆయిల్ నిల్వలు చేసినటువంటి ట్యాంకులన్నీ కూడా మంటల్లో కాలి బూడిద అయిపోయినాయి. అట్లా మొత్తం ఒక 2 రోజుల్లో వాళ్ళు ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసారు మనోళ్ళు. ఆ తర్వాత ఏం చేశారు అంటే మళ్ళీ ఒక 2-3 రోజుల గ్యాప్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అని ఆ 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ పైథాన్ అని ఇంకోటి చేశారు. ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. ఆ తర్వాత ఇంకొక 3 యుద్ధ నౌకలను పంపించారు. ఏవేవంటే ఐఎన్ఎస్ వినాష్ ఒకటి, ఐఎన్ఎస్ తల్వారు, ఐఎన్ఎస్ త్రిశూల్ అని ఒక 3 యుద్ధ నౌకలు. అంటే వీటిలో ప్రిగేట్లు వినా అని రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం క్లియర్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 3 యుద్ధ నౌకలు మళ్ళీ కరాచీ పోర్టు వైపు వెళ్ళినాయి. మళ్ళీ సేమ్ 4-5 తారీఖు అక్కడ అయిపోయింది కదా, మళ్ళీ 8 తారీఖు 6, 7 2 రోజులు గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ 8 తారీఖు రోజు మళ్ళీ పోయినాయి. ఈ 3 యుద్ధ నౌకలు పోయి ఏం చేసినాయి అంటే ఐఎన్ఎస్ వినాష్ 4 మిసైల్ వేసింది. ఈ 4 మిసైల్ వేసే వరకు మొత్తం 3 నౌకలు నాశనం అయిపోయినాయి ఆ పాకిస్తాన్కి చెంది. మనం ప్రయోగించింది 4 మిసైల్. ఆ 4 మిసైళ్లతోటి ఒకటి గురి తప్పినట్టుంది. 3 మిసైల్ పోయి 3 నౌకలను విధ్వంసం చేసి వచ్చేసినాయి. ఒకటేమో ఎస్ఎస్ హార్మటన్ అని ఒకటి బ్రిటిష్ షిప్, ఇంకోటేమో పనామా షిప్ ఒకటి, ఇంకోటి పిఎన్ఎస్ డక్కా అని ఇంకొకటి. ఈ 3 కూడా నాశనం అయిపోయినాయి. దాంతో పాటు అక్కడ ఉన్న మళ్ళా మిగిలిన ఆయిల్ ట్యాంకులు ఏవైనా ఉన్నాయి వాటి మీద కూడా మళ్ళీ దాడి చేస్తే మొత్తం ఆ ఉన్న ఆయిల్ ట్యాంకులు కూడా మొత్తం విధ్వంసం అయిపోయి కొన్ని రోజుల తరబడి అక్కడ మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయంట కరాచీ పోర్ట్ లో. దాంతో వాళ్ళు ఇక భయపడి అక్కడ ఎవరు రాకుండా అయిపోయారు. ఆ కరాచీ పోర్టుకు అసలు ఏ నౌకలు కూడా రాకుండా అయిపోయినాయి. అక్కడ నుంచి వాళ్ళు యుద్ధ నౌకలు ప్రయోగించే బయటికి తీసే పరిస్థితులు కూడా లేరు. ఉన్న యుద్ధ నౌకలను కాపాడుకోనికి వాళ్ళు ఎక్కడెక్కడో దాచిపెట్టి ఇక మొత్తం బయటికి వెళ్లకుండా అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కరాచీ పోర్టు మొత్తం బంద్ అయిపోయింది. ఈ కరాచీ పోర్టు బంద్ అయిపోయే వరకు పాకిస్తాన్కు సరఫరా అనేది నిలిచిపోయింది. ఆ సరఫరా నిలిచిపోయే వరకు ఈ తూర్పు పాకిస్తాన్ లో కూడా వాళ్ళు ఎలాంటివి కార్యకలాపాలు చేయలేకపోయారు. మొత్తం ఆగమైపోయి అది ఇండియా అనేది చాలా ఈజీగా గెలవనికే ఈ కరాచీ పోర్టు దిగ్బంధం ధ్వంసం అనేది చాలా కీలకమైనటువంటి ఆపరేషన్ అయింది అప్పట్లో. మరి అదే పరిస్థితిలో ఇప్పుడు కూడా కరాచీ పోర్టు వైపు మన యుద్ధ నౌకలు కదులుతున్నాయి. దాంతో పాకిస్తాన్కు వెన్నులో వణుకైతే పుడుతుంది. గత అనుభవాలు వాళ్ళకు మళ్ళీ యాదికొచ్చి గతం ఏమవుతుంది మళ్ళీ మా మీదకి వస్తురా అని భయపడిపోతుంది పాకిస్తాన్. అలాంటి గొప్ప చరిత్ర ఉంది ఇండియన్ నావీకి. అందుకే నేవీ డే జరుపుకుంటారు ఎప్పుడు డిసెంబర్ 4 తారీఖును నేవీ డే జరుపుకుంటారు. ఎందుకంటే అప్పట్లో కరాచీ పోర్టు మీద దాడి చేసింది అదే రోజు కాబట్టి దాని విజయానికి గుర్తుగా వాళ్ళు నేవీ డే అనేది జరుపుకుంటూ ఉంటుంది ఇండియన్ నేవీ. దాంతోపాటు ఇంకొక చిన్న స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్పుకుందాం. మనం గాజీ అని సినిమా వచ్చింది, మీరు చాలా మంది చూసి ఉంటారు. ఆ గాజీ సినిమాలో మన ఒక యుద్ధ నౌక ఏదైతే అప్పట్లో ఉన్నది ఐఎన్ఎస్ విక్రాంత్, సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఉన్నటువంటి విమాన వాహక నౌక అదే పేరు పెట్టారు. అప్పట్లో కూడా అదే ఉండే అదే పేరు. అది దాన్ని డిమానిటైజేషన్ చేసి ఇప్పుడు మొత్తం అదైతే లేదు ఆ యుద్ధ నౌక. సరే, ఆ యుద్ధ నౌకను ధ్వంసం చేయడానికి ఐఎన్ఎస్ గాజీ అనేది తూర్పు పాకిస్తాన్ ఉండే కదా బంగ్లాదేశ్, ఇక్కడ నుంచి ఒక గాజీ అనే సబ్మెరైన్ మన విశాఖపట్నం దగ్గరకు వచ్చింది నిజానికి దాన్ని
ధ్వంసం చేయనికే. కానీ ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినటువంటి నేవీ ఏం చేసిందంటే INS విక్రాంత్ను అండమాన్ నికోబార్ దీవుల వైపు కదిలించింది. ఇక్కడ వేరే యుద్ధ నౌకన, ఒక చిన్న యుద్ధ నౌకన అక్కడ ఉంచింది. ఈ పాకిస్తాన్ వాళ్ళు పెద్ద దేడిది మగ్గాలి కదా, వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దీన్నే విమానవాహక నౌక అనుకొని గాజీని పంపిరు. విశాఖపట్నం దగ్గరకు వచ్చిన తర్వాత మనోళ్ళు దాన్ని మిసైళ్లు ప్రయోగించి దాన్ని ధ్వంసం చేసి పడేసారు. ఆ విశాఖపట్నం దగ్గరలోనే అది ఇప్పటికీ దాని శకలాలు ఉంటాయి సముద్రం తీరంలో. ఇక INS గాజీ పోయింది, ఇక్కడ కరాచీ పోర్టు ధ్వంసమైంది. దాంతో అప్పట్లో చూసినాం నిజంగా ఇందిరాగాంధీని ఐరన్ లేడీ ఎందుకంటారు అనేది. ఆ విషయంలో ఇందిరాగాంధీని సరే ఎన్ని విమర్శలు ఏమున్నా ఈ విషయంలో మాత్రం అందరూ మెచ్చుకోక తప్పదు. మరి ఇందిరాగాంధీ మొత్తం 93,000 మంది సైనికులు తూర్పు పాకిస్తాన్ లో పట్టుబడ్డారు. వాళ్ళందరినీ లాగులిప్పించాడు, నిలబెట్టించారు అప్పట్లో మన భారత సైనిక అధికారులు. ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిపోయింది. ఆ యుద్ధంలో మనం గెలిచినాం. నిజానికి అప్పట్లో POKలో కూడా దాదాపు 14,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంని మన బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసారు. కానీ నిజానికి అది కూడా ఇక్కడనే ఉంచుకుంటే ఇప్పుడు ఈ పంచాయతీ అనేది లేకపోతుండే. సరే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లస్లు మైనస్లు అయితే ఇట్లా అంటే నిజంగా ఈ కరాచీ పోర్టుకు మన యుద్ధ విమానవాహక నౌక పోతుంది అంటే అప్పట్లో జరిగినటువంటి విధ్వంసం ఏంది అనేది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని చెప్పనీకే ఈ వీడియో అయితే చేసాం. మనం నచ్చితే ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ కొట్టండి, షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.